కింద పడుతున్నా. ఎవరి కింద పడుతున్నావు? నేనే ఎవరి కింద? ఎవరి కింద? ఓ ఓ గుంటలు వచ్చిన గుంటలు పోయినా. అయ్యో అమ్మ అబ్బా ఏంది? హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ అకుల్. లాస్ట్ వీడియోలో పార్ట్ 1 చూసారు కదా, ఎగ్జిబిషన్ పార్ట్. దిస్ ఈస్ పార్ట్ 2 వీడియో. ఇందులో అకుల్ అండ్ నియతి మిగతా ఏమేమి ఎక్కారు, ఏం చేశారు ఎగ్జిబిషన్లో, ఏం ఫుడ్ తిన్నారు, ఇంకేం రైడ్స్ ఎక్కారు అవన్నీ ఉంటాయి. స్టార్టింగే బుల్ రైడ్ ఎక్కాడు. 2 times 3 times ఎక్కినట్టున్నాడు. ఫస్ట్ ఫుటేజ్ మిస్ అయిపోయింది, బట్ పర్లేదు బాగానే ఎక్కాడు. కింద పడకుండా అలా మాత్రం కూడా ఉంటాడు అనుకోలేదు. పాప మా థ్రెడ్ పట్టుకొని మాత్రం ఆ తాడు హ్యాండ్స్ మాత్రం బాగా రెడ్డిష్ అయిపోయాయి. క్యాచింగ్ దీన్ని ఏమంటారు, క్యాచ్ చేసే గేమ్ లైక్ పజిల్ లాగా. అది ఎప్పుడు ఏదొస్తుందో తెలీదు. మనం అనలైజ్ చేసేసి థింక్ చేసి ఆ లైట్ ఎటు వెళ్తుందో కాన్సన్ట్రేషన్ అక్కడ పెట్టి మనం పట్టుకోవాలి. బట్ ఐ థింక్ అకుల్ 4 పట్టుకున్నాడు. ఫస్ట్ 1, నెక్స్ట్ ఇటు మిస్ అయిపోయింది, దెన్ నెక్స్ట్ మిస్ అయింది మళ్ళీ. నౌ హీ క్యాచ్డ్ ఇట్. నో ఇది కూడా మిస్ అయింది. నెక్స్ట్ 2, ఇంక ఇవి 2 పట్టుకున్నాడు. 3 and 4. ఫైనల్గా హీ వన్ 4. నెక్స్ట్ నియతి కూడా నాలాగే పాపం ట్రై చేసింది కానీ ఏమీ వర్కౌట్ అవ్వలేదు, ఏది పట్టుకోలేదు. అలా అయిపోయింది. ఏం చేస్తాం చెప్పండి. బట్ ఇందులో మాత్రం అసలు యాక్చువల్గా అకుల్కి కాన్సన్ట్రేషన్ లేదనుకుంటాం కానీ 4 పట్టుకోవడం నేను షాక్ అయ్యాను. బట్ నియతికి అకుల్ కంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బట్ నియతి 0. అదేంటో ఈ గేమ్ నాకు అర్థం కాలేదు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని. కానీ ఎందులో చూసినా నియతికే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అకుల్ కంటే. బట్ ఈ గేమ్లో ఎందుకు విన్ అవ్వలేదో నాకు కూడా అర్థం కాలేదు. ఏం చేస్తాం ఇంకా అంతే. ఒక్కొక్కసారి అది లక్కా కాన్సన్ట్రేషన్ అని తెలియదు, బట్ నాట్ లక్, ఇట్స్ అ కాన్సన్ట్రేషన్ గేమ్ ఓన్లీ. నెక్స్ట్ ఈ జంపింగ్ ఉంటుంది కదా, జస్ట్ మనం ఎంత జంప్ చేస్తే అంత హైట్ ఇంకా డబల్ పైకి ఎగురుతాము. సో నెక్స్ట్ ఇది కొంతసేపు ఆడారు, ఒక 5 minutes అలా. కానీ పాపం వీళ్ళు వెనక ఉన్నది ఎక్కుదామని అనుకున్నారు. నన్ను ఎక్కమని చాలా ఫోర్స్ చేశారు కానీ మనకంత ధైర్యం లేదు కాబట్టి నువ్వు అని చెప్పాం. కానీ పాపం వాళ్ళ అంకుల్ అన్న ఎక్కుతారేమంటే డబల్ నువ్వు చెప్పారు. సో పాపం ఎక్కుదాం అనుకొని ఫైనల్గా మాత్రం ఎక్కకుండానే రిటర్న్ అవ్వాల్సి వచ్చింది. పాపం వాళ్ళు ఎక్కుతా అన్నారు కానీ ఏమో మాది మధ్యలో ఆపమంటే కూడా ఆపరు. కానీ ఇది ఊగుతుంటే మాత్రం వెనక వాళ్ళ సౌండ్స్ వినండి అసలు ఎలా ఉంటుంది. ఇది ఎక్కువ హైట్ ఎగరాలి. ఎవరు ఎక్కువ హైట్ ఎగురుతారు? విన్నారు కదా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్. ఆ సౌండ్స్కే అసలు సగం భయమైంది మాకు. అందుకే ఎందుకంత సాహసం అని చెప్పి ఇంకా దాని జోలికి పోలేదన్నమాట. తర్వాత రైడ్స్కి గ్యాప్ తీసుకొని మధ్యలో ఐస్ క్రీమ్, పానీపూరి లాంటివి కూడా తీసుకున్నారు. ఎంత చెప్పినా ఏంటి, వద్దు బయట ఫుడ్ తినద్దు, ఇలాంటివి తినద్దు, జంక్ ఫుడ్, హెల్తీ ఫుడ్ తినాలి అని మనం ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఏమన్నా అంటే ఈ ఒక్కరోజే కదా మమ్మీ తినేది, ఎప్పుడు తినం కదా అని అంటారు. నేను ఎక్కువ అలౌ చేయను. అసలు వద్దు అంటే ఫస్ట్ అని పెట్టుకుంది. ఇప్పుడు చూడండి, కావాలా నువ్వు కూడా తిను అంటూ ఎలా చూపిస్తుందో. ఇది మాత్రం నేను తీసుకుందే, పిల్లలు వద్దన్నారు. కానీ బిగ్ పాపడ్ చూడండి ఎంత బాగుంటుందో. మనం ఇంట్లో ఇంత పెద్ద చేసుకోలేం కదా అని చెప్పి తీసుకున్నాను. ఇంకా ఇక్కడ ప్యాకెట్స్ లాగా కూడా అమ్ముతున్నారు, మనం ఇంట్లో తీసుకెళ్ళి కూడా ఫ్రై చేసుకోవచ్చు. వాళ్ళు ఇంత పెద్ద పాపడ తినగలుగుతామని అనుకున్నారు, కానీ ఇది ఒక్కటి తింటే చాలు ఫుల్ అయిపోతుంది. చిన్నప్పుడు మా ఎగ్జిబిషన్లో మాత్రం ఇంత పెద్ద దోశ ఉండేది, ఆ ఒక్క దోశ తింటే చాలు ఫుల్ అయిపోయేది. అలా ఉండేది ఎగ్జిబిషన్. నెక్స్ట్ బ్రేక్ డాన్స్ అంట, ఇది ఒక 10 rounds ఉంటుంది అన్నారు. కానీ ఇది మాత్రం మధ్యలో ఆపేశారు.
ఎందుకో తెలుసా? ఒక కపుల్‌కి పాపం వామిటింగ్ వచ్చి, భయమయ్యి అసలు ఇంక ఆపండిరా బాబు అని జెప్పేసి మొత్తుకున్నారు బాగా. ఇంకా వాళ్ళ కోసం ఒక 5 మినిట్స్ ఆపారు. ఆపాక పాపం వాళ్ళింక దిగి వెళ్ళిపోయారు గూడా. ఇంకా అప్పుడు మేము ఏంటిది రైడ్ అప్పుడే అయిపోయిందా అని అనుకున్నాం. ఎందుకంటే 10 రౌండ్స్ అన్నారు కదా! అప్పుడే అయిపోయిందేంటి అనుకున్నాము. కానీ లేదు. చూడండి ఇక్కడ ఆగిపోయింది. అప్పుడు అనుకున్నాం ఏంటి అప్పుడే అయిపోయిందా అంటే, వరకు కొంచెం బాలేదని ఆపారంటే అప్పుడే అర్థమైంది రైడ్స్‌లో ఇలా గూడా ఆపుతారా అని. బట్ ఎమర్జెన్సీలో ఆపుతారని ఆ రోజే తెలిసింది మాకు గూడా. బట్ వీళ్ళు మాత్రం బానే డేర్‌గా కూర్చున్నారు. ఇంకా ఇది సరిపోనట్టు ఇంకా స్పీడ్‌గా గావాలి, చాలా స్లోగా ఉంది అని మా ధైర్యవంతుడైన అకుల్ చెప్తున్నాడు వినండి. స్పీడ్ కావాలంట. అసలు ఎలా ఎక్కుతాడో ఏంటో అని మేము అనుకుంటుంటే వాడు చూడండి చాలా స్లోగా ఉంది ఇంకా స్పీడ్ కావాలి అంటున్నారు అకుల్. బట్ ఫైనల్గా రైడ్ అయిపోయింది అమ్మయ్య. కానీ ఫన్నీ పార్ట్ అంటే ఇదండి, నాకు చాలా కామెడీగా అనిపించింది. ఇది గేమింగ్, మనకు 3D గేమింగ్లో అసలు అకుల్ డైలాగ్స్ మాత్రం చాలా కామెడీగా ఉంటాయి వినండి. ఇక్కడ అకుల్ చేసిన మిస్టేక్ ఏంటంటే అసలు హ్యాండ్స్ అలా పట్టుకోకూడదు. హ్యాండ్స్ కింద ఫ్రీగా వదిలేసేయాలి. దాన్ని అది ఏదో ఇచ్చారు కదా గ్యాడ్జెట్, అది పట్టుకొని వదిలేస్తే వాళ్ళు కింద ఒక స్వింగ్ లాగా ఉంటది ఆ చైన్ కట్టి, వాళ్ళు వీళ్ళు దాని మీద నించొని ఉంటారు కదా, దీన్ని మూవ్ చేస్తూ ఉంటారు. మూవ్ చేస్తూ ఉంటుంటే మనకు ఆ రియల్ ఫీలింగ్ వస్తూ ఉంటది అనమాట. ఇక్కడ ఇంకా అకుల్ భయపడుతున్నాడని పాపం ఆయన ఇంకా అసలు ఇంకేమీ ఊపలేదు అకుల్ని. సో నెక్స్ట్ చూడండి. ఏ అడ్వెంచర్ చూడు ఏంది సైడ్కే చూడు నా మీద పడుతున్నాయి. ఇట్లా పెట్టు. కింద కాదు ఇక్కడ పోతున్నా ఎక్కడ పోతున్నావు? ఎక్కడ పోతున్నావు? అమ్మా నేను నించుంటా. మీకు చేతులు వాళ్ళు ఊపుతారు నిల్చున్నారా? బ్యాక్ సైడ్ రా, బ్యాక్ సైడ్ రా, ఇంకా వెనకరా చేతులు ఇక్కడ తీసే కింద పట్టు. పట్టుకుంటాను నేను. అకుల్ అరే నా బ్యాక్ సైడ్ పైకి పోతుంది పైకి పోతుంది పైకి పోతుంది కింద పడుతుంది. ఎవరి కింద పడుతున్నావు? నేనే ఎవరి కింద? ఎవరి కింద? చెప్పు. ఓ ఓ ఏంది గుంటలు వచ్చిన అయ్యో. గుంటలు పోయినా. అయ్యో అమ్మా అమ్మా ఏంది పడిపోయినావా? లేదు రివర్స్ పోయినా మొత్తం రివర్స్ పోయింది. అరే ఎక్కడ పోయినావురా? ఇక్కడే ఉన్నావు. అదో కింది పోతున్నా. ఓ అయిపోయింది. అయిపోయిందా?